ABC Play Store. We train your brain to shine in the edutainment games studded sky. ABC Play Store presents ABC Daily Expressions. Expressions that make you experts in English. Expressions that transform your thoughts into smart speakers. Expressions that create manifold employment opportunities worldwide. ABC Daily Expressions. Learn the apt expressions with rapt attention. The unique learning platform for spoken English, competitive exams, IELTS, TOEFL, and GRE, entertainment games, employment opportunities worldwide. A for applied grammar, B for bilingual expressions, C for contextual vocabulary. Applied grammar. ఎబ్రివేషన్స్ గురించి నేర్చుకుందాం. సర్వసాధారణంగా పేరుకు ముందు మిస్టర్, డాక్టర్, మిస్ అని వ్రాస్తూ ఉంటారు. మిస్టర్, డాక్టర్, మిస్. ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ కిరణ్ అని వ్రాసినప్పుడు మిస్టర్కి కిరణ్కి మధ్య ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అలాగే డాక్టర్ కిరణ్, ద బీబీసీ, ద యుఎస్ఏ, ద యూకే, ద నాటో, ది ఐపీసీ, కేజీ అనే ఈ పదాలను ఫుల్ స్టాప్తో ఏం చేయకూడదు. మిస్టర్ కిరణ్ గాట్ ద ప్రైజ్, ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. మిస్టర్ కిరణ్ గాట్ ద ప్రైజ్ కరెక్ట్ సెంటెన్స్, మధ్యలో మిస్టర్కి కిరణ్ మధ్యలో ఫుల్ స్టాప్ లేదు. అలాగే డాక్టర్ మనోజ్ ఈజ్ ఇన్ ది క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే డాక్టర్కి మనోజ్ మధ్య ఫుల్ స్టాప్ పెట్టబడింది. కింద సెంటెన్స్ చూడండి, డాక్టర్ మనోజ్ ఇన్ ద క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, ఇది కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే డాక్టర్కి మనోజ్కి మధ్య ఫుల్ స్టాప్ లేదు. మిస్ బుడు ఈజ్ ఈటింగ్ వెజిటబుల్స్, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇది, ఎందుకంటే మిస్కి బుడుకి మధ్యలో ఫుల్ స్టాప్ రాయబడింది. మిస్ బుడు ఈజ్ వెజింగ్ మిస్ బుడు ఈజ్ వీటింగ్ మిస్ బుడు ఈజ్ ఈటింగ్ వెజిటబుల్స్, మిస్కి బుడుకు మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్స్. కేజీ ఆనియన్స్ కాస్ట్ ₹100, ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే కేజీ ఆనియన్స్ మధ్య ఫుల్ స్టాప్ ఉంది. కింద చూడండి, కేజీ ఆనియన్స్ కాస్ట్ ₹100, ఎందుకంటే కేజీకి ఆనియన్స్ మధ్య ఫుల్ స్టాప్ లేదు. ఫండ్స్ ఆర్ మిస్అప్రోప్రియేటెడ్ ఇన్ టాటా కంపెనీ లిమిటెడ్, లిమిటెడ్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండకూడదు, కానీ ఈ సెంటెన్స్లో ఉంది. ఫండ్స్ ఆర్ మిస్అప్రోప్రియేటెడ్ ఇన్ టాటా కంపెనీ లిమిటెడ్, కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే లిమిటెడ్ తర్వాత ఫుల్ స్టాప్ లేదు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ సోల్డ్ ఆఫ్, లిమిటెడ్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది, కాబట్టి ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ సోల్డ్ ఆఫ్, లిమిటెడ్ తర్వాత ఫుల్ స్టాప్ లేదు, కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు అబౌట్ అనే ఫ్రేజ్ గురించి నేర్చుకుందాం. అనుకున్న వెంటనే, ఆలోచించిన వెంటనే, చాలా త్వరగా, వెంటనే ఏదైనా పని చేయబోతుంటే అలాంటి పనిని తెలియచేయడానికి అబౌట్ అనే ఫ్రేజ్ వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడే వెళ్ళిపోవద్దు, డిన్నర్ చేయబోతున్నాము. డోంట్ గో అవుట్ నౌ, వీఆర్ అబౌట్ టు హ్యావ్ డిన్నర్. ఇక నిద్రపోదాం అనుకున్న టైంలో సెల్ ఫోన్ రింగ్ అయింది. ఐ వాజ్ అబౌట్ టు గో టు బెడ్ వెన్ ద సెల్ ఫోన్ ర్యాంగ్. నేను ఆ విషయమే చెప్పబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు టెల్ దట్ మ్యాటర్. హ్యాడ్ బెటర్ అనే ఫ్రేజ్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. మనం ఎవరికైనా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇతరులకు ఏం చేయాలో చెప్పదలుచుకున్నప్పుడు హ్యాడ్ బెటర్ అనే ఫ్రేజ్ వాడతాము. హ్యాడ్ బెటర్ అంటే పాస్ట్ కాదు, ప్రజెంట్ లేక ఫ్యూచర్ కోసం వాడతాము. పాత సలహా కాదు, ప్రస్తుత సలహా లేదా భవిష్యత్తు కోసం ఇచ్చే సలహా. ఎగ్జాంపుల్ చూద్దాము. లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరటం మంచిది. ఇట్స్ లేట్,
యూ హ్యాడ్ బెటర్ హై అప్. అన్నం త్వరగా అరగటానికి ఎక్కువ తినకపోవడం మంచిది. యూ హ్యాడ్ బెటర్ నాట్ టు ఈట్ మచ్ సో ఇట్ కెన్ బి డిజెస్టెడ్ ఈజీలీ. బుడ్డు గారు నిద్రపోతున్నారు, నువ్వు డిస్టర్బ్ చేయకపోవడం మంచిది. మిస్ బురు ఈజ్ స్లీపింగ్ రైట్ నౌ, యూ హ్యాడ్ నాట్ టు బి బెటర్ డిస్టర్బ్ హర్. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. మిస్ బురు ఈజ్ స్లీపింగ్ రైట్ నౌ, యూ హ్యాడ్ బెటర్ నాట్ డిస్టర్బ్ హర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. హ్యాడ్ బెటర్తో పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి హ్యాడ్ బెటర్ ప్లస్ V1 వాడాలి. We had better study hard for the exams. నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయటానికి had better plus not plus V1 వాడాలి. We had better not disturb her. She is preparing for the exams. రేపు బైలింగ్వల్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాము. ఇవి కాన్స్టాంట్గా రివైజ్ చేయండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ అప్లైడ్ గ్రామర్ ఉపయోగపడుతుంది.